చాటి చెప్పి ఆయన పరిశుద్ధతలో మహోన్నతుడై ఉండి పరలోకాన్ని ప్రవేశించి ఈయన బ్రిడ్జ్ భూమి మీద ఈయన బ్రిడ్జ్ కట్టితే ఈయన భూమి నుంచి పరలోకానికి బ్రిడ్జ్ కట్టాడు యేసుక్రీస్తు. నేనే సత్యము జీవం మార్గం అని గంట కొట్టిన యేసుక్రీస్తు ప్రపంచమంతా ఈరోజు నమ్ముతున్నారు. యోహాను సువార్త 14:6 తర్వాత ఈయన పాపాలు క్షమించే అధికారం ఉందని మార్కు సువార్త 2:7 ఉంది. అధికారం యేసుక్రీస్తు దగ్గర ఉంది, ఈయన దగ్గర లేదు. ఈయనే నేను పాపినని కూడా ఏడ్చాడు రామాయణంలో. మీరు రామాయణం చూసుకోండి. నెక్స్ట్ పరలోకం నుంచి ప్రవచనాలన్నీ యేసుక్రీస్తుని ఏంటి అని చెప్పబడలే. అన్ని విధాలు చూసుకున్న యేసుక్రీస్తు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు పావనుడు, యేసుక్రీస్తు తీర్పు తీర్చువాడు, యేసుక్రీస్తు మరలా వస్తున్న దేవుడు, యేసుక్రీస్తు మరణం గెలిచిన దేవుడు, యేసుక్రీస్తు పరలోకవాసి, యేసుక్రీస్తులోని దైవికమైన లక్షణాలు ప్రేమ, పరిశుద్ధత, పరిశుద్ధ